ఓకే. ఇక హైదరాబాద్‌లో నుమాయిష్‌కు అంతా రెడీ అయిపోయిందంట. ప్రతి ఏడాది జనవరి ఫస్ట్‌కు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయితుంది గదా! ఈసారి గూడా ఎగ్జిబిషన్‌కైతే ఏర్పాట్లు చేశారట. మరి జనవరి ఫస్ట్ నుంచి మరి నుమాయిష్ అయితే స్టార్ట్ కాబోతుంది. 45 డేస్ ఈ నుమాయిష్ ఉంటది. ఇక్కడ చూడొచ్చు మనం 45 డేస్ ఈ నుమాయిష్ అయితే ఉంటది రెగ్యులర్‌గా గూడా. ఆహ్, జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఫిబ్రవరి 15థ్ వరకు ఈ నుమాయిష్ అయితే రెగ్యులర్‌గా కొనసాగుతుంది. ఈసారి 85వది ఈ నుమాయిషు 85వ నుమాయిషు. ఆహ్, ఇక్కడ చూడొచ్చు నుమాయిష్ జనవరి ఫస్ట్ సాయంత్రం స్టార్ట్ చేస్తారట. మరి ఈసారి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పిండు. మరి ఫిబ్రవరి 15థ్ వరకు 45 రోజులు ఈ నుమాయిష్ ఉంటది. దీన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్టార్ట్ చేస్తారట. మరి దీంట్లో చాలామంది అయితే పాల్గొనబోతురట. దీనికి సంబంధించి టైమింగ్స్ అవి కూడా ఆయన డీటెయిల్స్ అయితే ఇక్కడ చెప్పిండు. ఇక ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు నుమాయిష్ ఉంటుందంట. ఒకవేళ హాలిడేస్ ఏమైనా ఉంటే రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ అయితే కంటిన్యూ అవుతుంది. అసలు ఈ నుమాయిష్‌కు లక్షల సంఖ్యలో వస్తారు. అంటే వివిధ మొత్తం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలామంది ఎగ్జిబిషన్‌కి వెళ్తారు. కావాల్సినటువంటి వస్తువులు అంటే కొంచెం తక్కువ ధరకు నాణ్యతతో కూడిన వస్తువులు దొరుకుతాయి ఈ ఎగ్జిబిషన్‌లో అని చాలా పేరుంది. ఇది 85వ సంవత్సరం వరుసగా కొనసాగుతుంది. ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కొనసాగుతూనే ఉంటది. ఈసారి ఎంట్రీ టికెట్ ₹50 అంట. మరి ఎంట్రీ టికెట్ అయితే ప్రతి ఏడాది పెంచుతున్నారు. ఈసారి ₹50 చేసిరట ఎంట్రీ టికెట్. 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి చిన్నారులకు ఫ్రీ అట. అప్పట్లో ఒకసారి గత 3, 4 ఏళ్ల కింద ఒకసారి నుమాయిష్‌లో అగ్ని ప్రమాదం అయింది. అప్పుడు కొంచెం బాగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అప్పటి నుంచి కొంచెం ఇంకా జాగ్రత్తలైతే ఎక్కువ తీసుకుంటున్నారు. ఈసారి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలైతే తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరి ఈ నుమాయిష్‌కు చాలామంది వస్తుంటారు కాబట్టి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దాంతోపాటు మరి మెట్రో చాలా అవైలబుల్ ఉంటది. నుమాయిష్‌కు మెట్రో దిగి ఇమ్మీడియేట్‌గా మనం ఎగ్జిబిషన్‌కి వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మెట్రో రైళ్లు కూడా రాత్రి 11 గంటల వరకు కూడా నడుపుతారంట ఈ నుమాయిష్ సందర్భంగా. దాంతోపాటు లక్షలాదిగా వచ్చేటువంటి వాహనాల కోసం ఇక్కడ గృహకల్ప, చంద్రవిహారు, గగన్ విహారు ఆ నుమాయిష్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నుమాయిష్ నుంచి ప్రజలు అంటే ఎంత పెద్ద ఎత్తున వెళ్తారంటే ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ 2 ఇయర్స్ చూస్తే గవర్నమెంట్‌కే 10 కోట్ల ఆదాయం వచ్చిందంట చూడండి. నుమాయిష్ ద్వారా 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట. ప్రతి ఏడాది మరి ఈ ఆదాయం కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు చాలా అంటే ఈ నుమాయిష్‌కి వచ్చినటువంటి ఆదాయంతోటి వాళ్ళు చాలా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. మరి కాబట్టి ఈ నుమాయిష్ అంటే దాదాపు ఎక్కడనో తెలంగాణ వ్యాప్తంగా చాలామంది వస్తుంటారు ఎగ్జిబిషన్ చూసిపోదామని. మరి ఈసారి కూడా దానికి తగ్గట్టే ఏర్పాట్లు అయితే చేసిర్రు. మరి దానికి సంబంధించినటువంటి టైమింగ్స్ అవన్నీ కూడా అప్డేట్ అయితే చేసిర్రు. మరి సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుందట. 10:30కి క్లోజ్ అవుతుందట. ఒకవేళ హాలిడేస్ ఉంటే 11 వరకు ఎగ్జిబిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. దానికోసం మెట్రో రైలు ఏర్పాటు చేసిర్రు. ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందట. కాబట్టి ఈ ఏర్పాట్లను వినియోగించుకొని ఎవరైతే నుమాయిష్‌కి వెళ్ళాలనుకుంటున్నారో మరి వాళ్ళు వెళ్ళొచ్చు.